హలో అండి, నమస్కారం. ఈరోజు అదే ఎంబ్రాయిడరీ చేసిన బ్లూ బ్లౌజ్ కటింగ్ చూపిస్తానన్నాను కదా. ఇది నాప్ బ్లౌజ్ అండి. నాప్కి తీసుకుంది, అంటే కొలతలకు తీసుకుంది. సో ఇది లైనింగ్. ఫస్ట్ లైనింగ్ పార్ట్ తీసుకోవాలండి. లైనింగ్ పార్ట్ తీసుకొని డబల్ ఫోల్డ్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ. సో డబల్ ఫోల్డ్ తీసుకొని ఒక బ్లౌజ్ని ఇలా మధ్యలోకి మడుచుకున్నానండి. ఒకసారి మనము కరెక్ట్గా మెజర్ చేసుకొని కరెక్ట్గా మార్కింగ్ చేస్తే మళ్ళీ మార్కింగ్ చేయాల్సిన అవసరం లేదండి, వేసేయచ్చు. ఈ కింద వచ్చేసి నేను మార్జిన్ వదిలేసానండి ఫోల్డింగ్కి. సో ఈ విధంగా లాగి పట్టుకుంటే మనకి క్రాస్ తెలుస్తుంది, చూసారా? కరెక్ట్గా మనకు అక్కడ అంటే మనకి ఎక్కడైతే స్టిచ్ పడిందో అక్కడ ఒక మార్క్ పెట్టుకోండి. దానిపైన జస్ట్ ఒక పావు ఇంచు, హాఫ్ ఇంచు మీ ఇష్టం. అది మీరు ఎంత మార్జిన్ పెట్టుకుంటారు అనేది మీ ఇంట్రెస్ట్, అంటే మీరు కుట్టేదాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో ఇది వచ్చేసి బ్లౌజ్ లెంత్. సో ఇక్కడ ఒక లైన్ గీయండి, స్ట్రైట్ లైన్ కొంచెం పైకి. ఎందుకంటే మనం కరెక్ట్గా ఎక్కడ పెట్టుకున్నామండి, కరెక్ట్గా బ్లౌజ్ని స్టిచ్ చేసిన వైపే, అంటే రివర్స్ చేయలేదు. ఇక్కడ వచ్చేసి నేను పైన 2 ఇంచెస్ తీసుకుంటున్నానండి, కింద 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. పైన 2 ఇంచెస్, కింద 2.5 ఇంచెస్ మార్జిన్తో కలిపి. ఇది ఓన్లీ మార్కింగ్ అండి. నార్మల్ బ్లౌజ్కి అయితే ఈ విధంగా చేసుకోవాలి. మనం ఎంబ్రాయిడరీ చేసిన బ్లౌజ్కి అయితే మాత్రం ఈ కటింగ్ ఏదైతే ఉందో అది అసలు మనం చేయాల్సిన పని లేదు. ఇక్కడ తీసుకోవాలి 3 ఇంచెస్, కానీ మనం 3.5 తీసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇటు ఒక పావు ఇంచు, అటు ఒక పావు ఇంచు మనకి స్టిచ్చింగ్లో పోతుంది అనమాట. సో ఇక్కడ 3.5 ఇంచ్ తీసుకొని మనం ఏదైతే మార్క్ చేసుకున్నామో, ఇప్పుడు చూడండి, ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడ నుంచి ఒక లైన్ గీసుకుంటాం. ఇది రెండో లైన్ ఏదైతే పైన ఉందో అండి, దానికి 1 ఇంచ్ వచ్చేసి 1.5. నేను 2 డాట్స్ పెట్టుకున్నానండి. 1 ఇంచ్ది ఒకటి, 1.5ది ఒకటి. అయితే 1.5 దగ్గర నేను మార్కింగ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మనకి కుట్లలోకి పోతుంది కదా. సో అందుకు అక్కడ నుంచి 2 ఇంచ్ నేను మార్జిన్ వదిలేస్తున్నానండి. స్ట్రైట్ లైన్ గీస్తున్నాను, ఇది మార్జిన్, అంతే. ఇంక ఇదే నా బ్లౌజ్ కటింగ్ అండి. చాలా ఈజీ. చూసారు, ఇప్పుడు మనం కట్ చేసేసుకున్నాం. అయితే ఇక్కడ వచ్చేసి మనము నెక్ పార్ట్ కట్ చేయము. మామూలు బ్లౌజ్ అయితే కరెక్ట్గా నెక్ పార్ట్ కట్ చేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా నెక్ పార్ట్ కాకుండా మిగిలిన పార్ట్ అంతా కూడా నేను కట్ చేస్తున్నట్ట, అంటే చంక, ఆర్మ్ హోల్ పార్ట్, సైడ్ ఫిట్టింగ్ పార్ట్ కట్ చేస్తున్నాను. ఇదండి, కొంచెం దూరంగా పెడితే సరిగా అర్థమవుతుందో లేదో అనేసి నేను ఇప్పుడు దీంట్లో, ఇది బ్యాక్ పార్ట్, మనం దీనిపైన పెట్టేసి కట్ చేసుకుంటాం. దూరంగా పెట్టడానికి అర్థమవుతుందో లేదో అనేసి నేను కొంచెం దగ్గర పెట్టాను ఇప్పుడు కెమెరాని. చూడండి, ఇది వచ్చేసి మనం ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకున్నాం. ఇది ఫ్రంట్, ఇది అవసరం లేదు మనకు అసలు. ఇక్కడ మనము 3 ఇంచ్, అంటే ఎక్కడైతే కట్స్ పెడుతున్నామో, అంటే ఎక్కడైతే మనకి ఫ్రంట్ పార్ట్ పెడుతున్నామో అనేది చూసుకొని దానికి దగ్గర ఒక కట్ పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇది ఫోల్డింగ్ ఉన్న సైడ్ మనము బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదండి. సో క్లోజ్డ్ ఉన్న సైడ్ మనము బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు ఏమైందంటే ఓపెన్ ఉన్న సైడ్ నుంచి మనము ఫ్రంట్ పార్ట్ని కట్ చేయాలి. చూడండి, ఇక్కడ సేమ్ ఇక్కడ ఏంటి, క్రాస్ పెడుతున్నాం అండి. చూసారా కదా, క్లాత్ని నేను ఎలా పెట్టాను. క్రాస్ కటింగ్ అంటే ఏముండదండి, స్ట్రైట్ అయితే స్ట్రైట్ పెడతాము. క్రాస్ కటింగ్ అంటే ఏంటంటే బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ కోసం మనం కట్ చేసుకునేటప్పుడు కొంచెం అంత లిటిల్ బిట్, మరీ ఎక్కువ క్రాస్ అంటే పెట్టేస్తుంది మధ్యలో, అంటే అడ్డంగా అయిపోతుంది. అడ్డంగా కాకుండా ఒక 40 డిగ్రీస్ వచ్చేలాగా మనం క్రాస్ పెడతాం. సో మొత్తం ఆర్మ్ హోలు, షోల్డరు సేమ్ మనము చేసాం. ఇక్కడ వచ్చేసి నేను చూడండి 3 ఇంచెస్ కావాలి నాకు, అంటే 3.5 ఇంచెస్ ఫోల్డ్ చేస్తున్నాను. ఎందుకంటే హాఫ్ ఇంచు ఇక్కడ మనం మార్జిన్ పెట్టుకున్నాం, చూసారా, ఆ మార్జిన్ దగ్గర పోతుంది. సో నేను 3.5 ఇంచ్ పెట్టేసి అక్కడ ఒక లైన్ తీస్తున్నాను, ఫోల్డ్ చేశాను కింద నుంచి. ఓకే, ఇది అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ స్ట్రైట్ లైన్ తీసుకుంటున్నాను ఫ్రంట్ కటింగ్కి. ఓకే అండి, ఇప్పుడు మనం ఇదిగో ఇక్కడ చూసారు కదా, ఇది స్ట్రైట్ కటింగ్. అయితే ఇక్కడ వచ్చేసి ఈ పైన మార్కింగ్ చేసుకున్నది ఏంటంటే ఫ్రంట్ నెక్ తీసుకోవడానికి. ఇప్పుడు మనం ఏదైతే మెజర్మెంట్ కోసం తీసుకున్నామో ఆ బ్లౌజ్ తీసుకొని ఉక్స్ పట్టి ఉన్న వైపే తీసుకోవాలండి. ఏది మెజర్ చేసినా సరే ఉక్స్ పట్ట ఎక్కడైతే వేస్తున్నారో అక్కడే తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి మనకి ఆల్రెడీ ఇక్కడ యాక్చువల్గా కుట్టేటప్పుడు ఏంటంటే మనకు తెలిసిపోతుంది ఎంత మార్జిన్ ఉందనేది. దాన్ని బేస్ చేసుకొని కొంచెం మార్జిన్ వదిలేసి, ఎందుకంటే మనం పై దాంట్లో కూడా మార్జిన్ వదిలేసాం కదండి. దాన్ని బేస్ చేసుకొని మార్జిన్ వదిలేసిన తర్వాత బ్లౌజ్ని ఈ విధంగా రౌండ్ వచ్చేలాగా లాగి పట్టుకోవాలండి కొంచెం. ఓకే, లాగి పడితే మనకి ఫ్రంట్ పార్ట్ ఎక్కడ దాకా పెట్టాలి అనేది, ఉక్స్ పార్ట్ ఎక్కడ దాకా పెట్టాలి అనేది మనకి ఐడియా వచ్చేస్తుంది. అక్కడ నుంచి మనము రౌండ్ తీసుకోవచ్చండి, ఇక్కడ నుంచి రౌండ్ తీసుకోవచ్చు. అయితే మీకు ముందే చెప్పినట్టు నేను ఫ్రంట్ పార్ట్, అంటే ఈ నెక్ పార్ట్ ఏదైతే ఉందో అది కట్ చేయట్లేదండి, కట్ చేయాలి ఇప్పుడు. కాకపోతే ఏంటంటే నేను ఏం చేస్తున్నానంటే కొంచెం, ఇప్పుడు ఇది చూసారు కదా, ఇలా క్రాస్ దాన్ని కట్ చేయకుండా ఎంత ఉంది, ఇది ఒరిజినల్ నాప్ అనమాట. సో దీనికన్నా కూడా కొంచెం ఎక్కువ
ఒక 1/2 ఇంచ్ ఎక్కువ ఉండేలాగా నేను ఇంకొక మార్క్ చేసుకొని కట్ చేస్తున్నాను. ఈ 1/2 ఇంచ్ ఎక్కడ పోతుందంటే స్టిచ్చింగ్లో రౌండ్ వస్తుంది కదా అక్కడ పోతుంది. ఇది ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఉక్స్ పట్టి తీసుకొని క్రాస్ పట్టి కోసం కట్ చేయాలి కదండి, ఎంత పెడుతున్నాము. ఈ ఉక్స్ పట్టీలో మనం ఇలా చూసినట్లయితే ఇక్కడ కుట్టు పడింది కదండి, కుట్టు నుంచి కొంచెం ఎక్కువ అంటే మనకు తెలిసిపోతుంది. ఇలా మనం చేత్తో అన్నప్పుడే ఆ క్లాత్ ఎక్స్ట్రా ఎంత పెట్టారనేది తెలిసిపోతుంది. సో అక్కడ ఒక మార్క్ చేసుకుంటాం. ఇప్పుడు మనము చెస్ట్ పార్ట్ కట్ చేయాలండి. అంటే బ్రెస్ట్ కింద ఎంతవరకు కిందకు ఉండాలి అనేది చూడాలి అని అంటే మనం బ్లౌజ్ని రివర్స్ చేసుకొని స్టిచ్ చేసిన దగ్గర నుంచి ఫోల్డ్ చేసి అక్కడ నుంచి మనము మరీ లాగొద్దండి. ఎందుకంటే క్రాస్ బ్లౌజులు ఏంటంటే లాగితే క్రాస్గా పొడుగ్గా వెళ్ళిపోతాయి. సో లాగకుండా సింపుల్గా పెట్టేస్తే మామూలుగా ఫోల్డింగ్స్ లేకుండా పెడితే మనకి ఎంతవరకు పెట్టాలనేది తెలిసిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి నేను ఇది కూడా ఎంతవరకు కట్ చేయాలి అనేది మనకు తెలియాలి అనుకుంటే 3.5 4 3.5 వచ్చేసి సింపుల్గా 34 36 ఉన్నంత వరకు కూడా 3.5 సరిపోతుందండి. 38 సైజు బ్లౌజ్ అయితే కనుక మీకు బ్రెస్ట్ ఉంటే కంపల్సరీగా మీరు 4 పెట్టుకోవాలి. సో నాకైతే 3.5 కరెక్ట్గా సరిపోతుంది. సో దాన్ని బేస్ చేసుకొని దాన్ని కర్వ్ తీసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ మార్జిన్ ఆల్రెడీ తీసుకున్నాం కదా, మార్జిన్ దగ్గర కూడా ఒక మార్క్ చేసాం కాబట్టి ఆ మార్జిన్ దగ్గర నుంచి మనం ఒక మార్క్ పెట్టేసుకుందాము. సో ఇది ఇక్కడ లో తీసుకోవాలి. ఆల్రెడీ నేను ఇందా చెప్పాను కదండి, ఎక్స్ట్రా మనం పెట్టేసాం అనేసి 1 ఇంచ్ పెట్టి 1.5 పెట్టేసి మనం మార్కింగ్ చేసాం కదా. ఇక్కడ నుంచి అయితే లో తీసుకునేటప్పుడు చంక దగ్గర ఈ విధంగా తీసుకోవాలండి. నియర్ బై ఒక 1/2 కన్నా ఎక్కువ ఉండాలి, 1 కన్నా తక్కువ ఉండాలంటే ఒక 3/4 ఇంచు తీసుకోవాలండి. లో తీసుకున్న తర్వాత ఈ పార్ట్ని కట్ చేసేస్తాం. ఒక్కసారి కరెక్ట్గా మార్కింగ్ చేసుకున్నట్టయితే మళ్ళీ మీకు కుట్టేటప్పుడు అసలు మళ్ళీ చూసుకొని మళ్ళీ మెజర్మెంట్ బ్లౌజ్ పెట్టుకొని కుట్టాల్సిన అవసరమే ఉండదు. కరెక్ట్ మార్కింగ్ చేసుకుంటే చాలండి. మనం మార్కింగ్ చేసే దాంట్లోనే మన బ్లౌజ్ కటింగ్ అనేది వచ్చేస్తుంది. నేనైతే ఇప్పుడు మార్కింగ్ చేశాను కదా, అసలు నాపు బ్లౌజే అవసరం ఉండదు. అంటే మళ్ళీ కొలతల బ్లౌజే అవసరం ఉండదు. నేను పెట్టిన ఈ మెజర్మెంట్స్ దగ్గర కట్ చేసి కుట్టేస్తే పర్ఫెక్ట్ బ్లౌజ్ వస్తుంది. ఎందుకంటే నేను ఎప్పుడు ఒకటేసారి మార్క్ చేస్తాను. ఎవరి బ్లౌజ్ అయినా సరే ఎవరన్నా ఎక్కువ లేదా అంటే చెప్తారు కదండి, కొంచెం ఎక్కువ పెట్టండి, కొంచెం తక్కువ పెట్టండి, ఇది కొంచెం టైట్ ఉంది, ఇది కొంచెం లూజ్ పెట్టండి. అలాంటప్పుడు మాత్రమే ఎంత పెట్టాలి అనేది చూసుకొని దాని ప్రకారం లూజ్ వదిలేస్తాను. తప్పితే ఇలా మార్క్ చేసామంటే చాలండి, పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజు. పర్ఫెక్ట్ సైజులో కూడా వస్తుంది. సో ఈ విధంగా కర్వ్ తీసుకున్నాం కదా, ఇది ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయిందండి. ఇది ఫ్రంట్ పార్ట్ కటింగ్, ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు మనకి ఏం కావాలంటే ఇక్కడ ఒక టక్ పెట్టుకోండి, ఎందుకంటే ఇందాక పెట్టాం కదా. ఇప్పుడు చూడండి, ఆ టక్స్ని వీటిని కలిపినట్లయితే మనం బ్లౌజ్ కుట్టుకునేటప్పుడు ఎక్కడ స్ట్రైట్ పెడుతున్నాం అనేది తెలియటానికి. ఇప్పుడు చూడండి, పర్ఫెక్ట్గా కరెక్ట్గా వచ్చింది. చూసారు కదా, కొంచెం ఎక్స్ట్రా అనేది అక్కడ మనకి ఇది అయిపోతుంది. ఇప్పుడు మనకి క్రాస్ పట్టి అంటే షేప్ పట్టి అంటారు, క్రాస్ పట్టి అంటారు కదా. బ్యాక్ పార్ట్ కట్ చేసిన దగ్గర సైడ్ మిగిలిపోయిన క్లాత్తో నేను క్రాస్ పట్టి తీసుకుంటున్నానండి. కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని మనం ఎంత తీసుకున్నామో తెలుసు కదండి, 3 ఇంచెస్ పెట్టాము. 3.5 తీసుకోవాలి, ఎందుకంటే లోపలికి ఫోల్డింగ్ 2 పక్కల నుంచి ఉంటుంది. 3.5 తీసుకొని అక్కడ నుంచి లెంత్ చూసుకోండి. మీకు ఈ విధంగా కింద మన బ్లౌజ్ని బేస్ చేసుకొని లెంత్ తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి సేమ్ పెట్టేసి ఒక లైన్ గీసుకోండి. 1 ఇంచ్ ఎక్కువ పెట్టాలండి వన్ సైడ్ ఏంటంటే ఇప్పుడు మనము ఇక్కడ 1 ఇంచ్ ఎక్కువ పెట్టేసి దానికి కర్వ్ తీసుకోవాలి. ఇక్కడ ఒక కర్వ్ పెట్టాలి. ఇంతే, ఇది మనకి షేప్ పట్టి రెడీ అయిపోతుంది. చాలా ఈజీ అండి. బ్లౌజ్ ఒకసారి కట్ చేసామంటే కనుక మనకి కుట్టడం ఏముండదు. ఇంకా పై కుట్లు వేసిన తర్వాత మీకు కుట్టడం కూడా చూపిస్తాను. సో నెక్స్ట్ వీడియోలో ఇది మనకి 3 పార్ట్స్ వచ్చేసాయి, చూసారు కదా, ఫ్రంట్ బ్యాక్. అలాగే మనకి ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేయాల్సి ఉంటుందండి. ఇది ఫ్రంట్ బ్యాక్ అండ్ ఇది వచ్చేసి పర్ఫెక్ట్గా క్రాస్ పట్టి వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ తీసుకోవాలి. మనం ఫ్రంట్ తీసుకున్న తర్వాత లెంత్లో మిగిలిపోయిన క్లాత్ నుంచి హ్యాండ్స్ తీసుకోవాలి. నేనైతే డిజైన్ బ్లౌజ్కి వచ్చేసి 11 ఇంచ్ పెట్టానండి. సో దీనికి వచ్చేసి 12 తీసుకుంటున్నాను, ఎందుకంటే క్రింద అంటే కొంచెం ఎక్స్ట్రా ఉంటే పైన స్టిచెస్లోకి వాటికి కావాలి కదండి, పైన కింద కూడా స్టిచ్లోకి వెళ్తుంది కాబట్టి 12 ఇంచెస్ తీసుకుంటున్నాను. నేను పైన మార్కింగ్ చేస్తున్నాను. 11.5 మనకి కరెక్ట్గా సరిపోతుంది. 11.5 తీసుకున్నాం అంటే కింద ఈ ఆల్రెడీ మనము మెజర్ చేసాం, అంటే అది క్రాస్ తీసేయడానికి. సో బ్లౌజ్ని రివర్స్ ఫోల్డ్ చేసుకోవాలి. నాది వచ్చేసి పైన బుట్ట ఉందండి, చిన్న బుట్ట.
సో అందువల్ల నేను అది పెట్టట్లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, కరెక్ట్గా కుట్టు ఎక్కడైతే వేసారో అక్కడ ఒక మార్కు, అలాగే మార్జిన్ దగ్గర ఒక మార్కు. ఇక్కడ నుంచి మార్జిన్ దగ్గర నుంచి చూసుకొని లెంత్ చూసుకుంటూ బ్లౌజ్ని మార్క్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే మనకి బ్లౌజ్ కొంచెం తక్కువ ఉంది. ఎవరికైనా సరే ఇంత పెద్ద అంటే లెంతీ బ్లౌజ్ తీసుకుంటున్నప్పుడు, లాంగ్ బ్లౌజ్ తీసుకుంటున్నప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ ఉంటుంది. ఆర్మ్ హోల్ వచ్చేసి నాది 16 ఉందండి. సో నేను ఏం చేస్తున్నానంటే 8.5 పెడుతున్నానండి లెంత్. ఈ లెంత్ అనేది ఎలా పెట్టాలి అని అంటే, మీరు ఒక స్ట్రైట్ లైన్ తీసుకొని దానికి 3 లేదా 4, కొంచెం ఎక్కువ ఆర్మ్ హోల్ ఉంటే 4 తీసుకోవాలండి. చిన్న ఆర్మ్ హోల్ అయితే, అంటే చిన్న ఆర్మ్ హోల్ అంటే ఏంటంటే 12, 13, 14 అలా ఉన్నట్టయితే మీరు 3 ఇంచెస్ లెంత్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూపిస్తాను చూడండి. నేను ఈ విధంగా స్ట్రైట్ లైన్ గీసుకొని ఆర్మ్ హోల్ ఇక్కడ చూస్తున్నారు కదా, 4 ఇంచెస్ తీసుకున్నాను నేను. 4 ఇంచెస్ ఎందుకు తీసుకున్నానంటే, చిన్న వాళ్ళకైతే 3 ఇంచెస్ తీసుకోవచ్చు. అంటే చిన్నగా అంటే కొంచెము నాది వచ్చేసి 16.5 ఉంటుంది. సో మనం కావాలి అనుకుంటే కనుక, కొంతమందికి కొంచెము పెద్దగా ఉంటుంది హ్యాండ్ అనేది, వెడల్పు ఎక్కువ ఉంటుంది చెయ్యి దగ్గర. సో ఆర్మ్ హోల్ పెద్దగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి వచ్చి 4 ఇంచెస్ తీసుకోండి. సింపుల్గా చిన్నగా 13, 14, 12 అలా చిన్న అంటే సన్న చేతులు ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకైతే మాత్రం మనం 3 ఇంచెస్ లెంత్ పెట్టేస్తే లాంగ్ స్లీవ్స్కి బాగుంటుంది. సో ఇక్కడ 4 ఫోల్డింగ్స్ తీసుకొని మిగిలిన క్లాత్లోంచి ఒక క్లాత్ ముక్కని, అక్కడ మనం పైన ఏదైతే కట్ చేస్తామో ఆ క్లాత్ని, ఈ అడిషనల్ పార్ట్ ఏదైతే మనకు తగ్గిందో ఆ తగ్గిన పార్ట్ని మనం ఇక్కడ కట్ చేస్తున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. మీకు కనుక ఇలా అడ్జస్టబుల్ అవ్వట్లేదు అనుకుంటే ఒక చిన్న పిన్ పెట్టుకోండి. ఇక్కడ నుంచి నేనైతే ఫింగర్తో కూడా కొలుసుకుంటానండి. 2 ఇంచెస్ పెట్టాను మనం ఒరిజినల్ మార్కింగ్ కన్నా. సో ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ కూడా సరిపడా వచ్చేలా చూసుకొని దాన్ని బట్టి మార్క్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. సో దీన్ని మళ్ళీ మనం ఏం చేస్తామంటే కుడతామండి. ఇది 4 అండి, మొత్తం 4 ముక్కలు, అంటే 2 మడతల మీద ఉందన్నమాట ఒక్కొక్క క్లాత్ ముక్క. సో మొత్తం ఇదైతే స్ట్రైట్ తీసుకోవాలి. మనం ఎప్పుడు తీసుకున్నా స్ట్రైట్ ముక్కలు తీసుకొని ఈ విధంగా తీసుకోవాలన్నమాట. ఇంకా ఫినిష్ అండి, ఇంతే బ్లౌజ్ కటింగ్. ఏం ఉండదు. హ్యాండ్స్ కూడా వచ్చింది కదా, ఈ పార్ట్స్ అన్నీ వచ్చాయి. ఇప్పుడు ఇదంతా కూడా ఏంటి, లైనింగ్ పార్ట్స్ వచ్చాయి మనకి. ఇది ఎగుడు దిగుడు ఉన్న ముక్కలు ఇందాక నేను మార్క్ చేశాను. సో ఎగుడు దిగుడు ఉన్న ముక్కల్ని నేను స్ట్రైట్ కట్ చేసుకుంటున్నాను. ఈ ఎక్స్ట్రా ఉన్నది కూడా, అంటే మార్జిన్ కన్నా ఎక్స్ట్రా ఏదైతే పెట్టామో ఆ ఎక్స్ట్రా ఉన్నదాన్ని కూడా కట్ చేస్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసి దీన్ని బేస్ చేసుకొని మనము బ్లౌజ్ పీస్ని కట్ చేద్దామండి. ఇది మెయిన్ బ్లౌజ్ పీస్ మనకు కావాల్సింది. ఇంకా వీటితో ఎలాంటి పని లేదు మనకి. సో ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. డబుల్ ఫోల్డ్ కరెక్ట్గా వచ్చేలా చూసుకోండి. ఎంబ్రాయిడరీ బ్లౌజులు ఏదైనా సరే మీరు కుట్టేటప్పుడు ఎంబ్రాయిడరీ అనేది ఒకదాని మీద ఒకటి వచ్చేలాగా వేళ్ళు పెట్టి ఫిక్స్ చేసుకోవాలండి. మీరు సెట్ చేసుకోవాలి ఎక్కడ వస్తుంది ఏంటి అనేది లెంత్ చూసుకుంటూ. సో ఈ విధంగా పర్ఫెక్ట్గా పెట్టుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుందాం. బ్యాక్ పార్ట్ అలాగే మనం స్టిచ్ చేసిన బ్లౌజ్ని కుట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి. ఈ విధంగా ఇదేంటంటే అండి, ఒక చిన్న లాజిక్ నేను మీకు చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే మగ్గం వర్క్ చేసేటప్పుడు నేనేమో రింగ్ మీద పెట్టి చేశాను కదా, అందుకని ఏంటంటే మిగతా పార్ట్స్ చేస్తున్నప్పుడు ఈ క్లాత్ అనేది కొంచెం ముడతలు పడుతూ ఉంటుంది. అందువల్ల మీకు ముడతలుగా కనిపిస్తుంది. మగ్గం మీద పెట్టి చేసినప్పుడు ఏంటంటే క్లాత్ మొత్తం ఒకటేసారి పెడతారు. మనం ఏంటంటే చేంజ్ చేసుకుంటూ ఉంటాం. ఒకసారి రింగ్ పెట్టి బ్యాక్ పార్ట్ చేసి, ఇంకొకసారి రింగ్ పెట్టి ఫ్రంట్ పార్ట్ అలా చేస్తాం. కాబట్టి కొంచెం ముడతలు పడుతూ ఉంటుంది. ఎందుకంటే మనం క్లాత్ని అటు ఇటు తిప్పుతూ ఉంటాం కదండి, అందువల్ల. అంతే తప్పితే మొత్తం ఇంకేం లేదు. సో ఇది వచ్చేసి చూసారు కదండి, కొంచెం అంత మార్జిన్ వదిలేస్తూ నేను కట్ చేస్తున్నానండి. ఈ కొంచెం అంత ఎక్స్ట్రా ఉండదు, కొంచెం అంత మార్జిన్ వదిలేసి, ఎందుకంటే మనం స్టిచ్ చేసిన తర్వాత ఈ మిగిలిన ప్లాట్ని కట్ చేస్తాం. ఇక్కడ స్టిచ్ వస్తుంది. సో ఇది చూసారు కదా, ఇది మార్జిన్ పోగా మనకి స్టిచ్ పోగా కరెక్ట్గా ఎంబ్రాయిడరీ అనేది కూర్చుంటుంది అనమాట అక్కడ. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ని రెండింటిని సేమ్ పట్టుకొని, సో ఫ్రంట్ పార్ట్ని తీసుకొని నెక్ పీస్ పెట్టేసి పర్ఫెక్ట్గా వచ్చిందండి. నేను మార్క్ చేసుకున్న దానికేను నేను పెట్టిన దానికి అసలు కరెక్ట్గా సరిపోయింది, ఎక్కడా తేడా రాకుండా. ఇది క్రాస్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలండి, లాగి పెట్టకండి. ఎందుకంటే కొన్ని లైనింగ్ క్లాత్లు ఏంటంటే గుంజుకుంటాయి అన్నమాట. సో లాగి పెట్టకుండా సింపుల్గా పైన అంటే ఇలా ప్లేస్ చేస్తే చాలు, అంటే దాన్ని అలా పెడితే చాలు కరెక్ట్గా. మనం లాగి చివరికి ఇట్లా లాగుతూ ఉన్నాం అనుకోండి, ఆ చివర్లు ఈ చివర్లు పట్టుకొని క్రాస్ పెట్టిన బ్లౌజ్ ఏమవుతుందంటే వంకర పోతుంది అనమాట, ఫ్రంట్ సరిగా రాదు. అంటే ఫ్రంట్ పార్ట్ ఏదైతే మనము వేసుకున్న తర్వాత అసలు
మనకి మంచి షో ఇచ్చేది ఎక్కడంటే ఫ్రంట్ కరెక్ట్గా ఉన్నప్పుడే క్రాస్ బ్లౌజ్కి. స్ట్రైట్ బ్లౌజ్కి పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు, ఎలా చేసినా మనం దాన్ని అడ్జస్ట్ చేయొచ్చు. కానీ ఒకసారి క్రాస్ బ్లౌజు కుట్టడం పోయింది అంటే అసలు దాన్ని మనం ఎంత అడ్జస్ట్ చేసినా ఆ అందం రాదు. సో పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా జస్ట్ అలా పైన పెట్టేస్తే మనకు ఆ క్లాత్ ఎక్కడ సెట్ అవుతుందో అదే మనం క్రాస్ తీసుకోవాలి. సో ఈ విధంగా ఎక్స్ట్రాస్ కట్ చేద్దాం. ఇక్కడ కూడా కొంచెం ఉంచానండి, ఎందుకంటే ఇది ఎంబ్రాయిడరీ ఉంది కదండి, దానికి మనం క్రాస్ వేయాల్సి ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ది ఇది చూస్తున్నారు కదా, ఈ విధంగా ఎక్స్ట్రా దగ్గర చూడండి కరెక్ట్గా మనం పెట్టిన మార్జిన్ దగ్గరికి ఎంబ్రాయిడరీ వచ్చింది. ఎక్స్ట్రా పెట్టాను చూసారా, అది ఓన్లీ స్టిచ్చింగ్ కోసం యూజ్ అవుతుంది, మనకి సరిపోతుంది కరెక్ట్గా బ్లౌజ్ పీస్. ఇదంతా కూడా మనం పైస్తాం. సో ఇప్పుడు ఆల్రెడీ ఇందాకట్లాగే సేమ్ టు సేమ్ ఎక్కడైతే మనము బ్యాక్ పార్ట్ తీసుకున్నామో బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా లైనింగ్లో, అలాగే ఇక్కడ కూడా మెయిన్ బ్లౌజ్ పీస్లో కూడా బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, అక్కడ మిగిలినటువంటి క్లాత్తోనే ఇక్కడ ఈ షేప్ పట్టి, క్రాస్ పట్టి అంటారు, షేప్ పట్టి అంటారు. సో అవి కట్ చేయడం జరుగుతుంది ఎక్స్ట్రాస్ లేకుండా. ఈ విధంగా ఫినిష్ ఈ విధంగా వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ అయిపోయింది, క్రాస్ పట్టి అయిపోయింది, బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇంక మిగిలింది ఏంటంటే మనకి హ్యాండ్స్ పార్ట్. ఇది కూడా అంతేనండి, 2 హ్యాండ్స్కి ఎంబ్రాయిడరీస్ చూసుకోవాలి. ఎంబ్రాయిడరీస్ కరెక్ట్గా ఉంటున్నాయా అంటే 4 పార్ట్స్ యొక్క ఎంబ్రాయిడరీస్ మిడిల్లోకి ఫోల్డ్ చేసినప్పుడు ఆ 4 పార్ట్స్ ఎంబ్రాయిడరీ అనేది కరెక్ట్గా సెట్ అవ్వాలి. ఆ తర్వాత మన లైనింగ్ బ్లౌజ్ పెడతాము. ఇప్పుడు కొంచెం మార్జిన్ వదిలేసి కట్ చేద్దాం. ఈ ఎక్స్ట్రా పీస్ చూసారా, కొంచెం క్లాత్ ఉంది, అంటే మామూలు బ్లౌజ్కి కొద్దిగా ఎక్కువ క్లాత్ ఉంటుంది కదా, సో ఆ విధంగా అనమాట. ఆ మిగిలిన పార్ట్కి మనము ఈ పైన మిగిలిపోయిన క్లాత్తో మనం కట్ చేసి కుడతాం అనమాట. సో ఈ విధంగా ఎక్స్ట్రా అది కూడా తీసేస్తున్నాం. ఇప్పుడు ఈ పైన ఏదైతే మనం క్రాస్ పెట్టినప్పుడు కట్ చేసామో అందులోంచి మనం ఒక కొంత పీస్ని తీసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ ఎక్కడ అడ్జస్ట్ చేయగలుగుతున్నాం అనేది చూసుకోవాలండి. సో ఈ విధంగా నేను ఇక్కడ నాకు ఫ్రంట్ పార్ట్స్ బ్యాక్ పార్ట్స్ కట్ చేయడంగా మిగిలిన మధ్యలో పీస్ ఉంది కదా అది తీసుకున్నాను, ఎందుకంటే ఆ పై పీస్ అనేది ముక్స్ పట్టి కాజా పట్టికి అవసరం అవుతుంది. సో ఈ విధంగా ప్లేస్ చేసి ఆ ఎడిషనల్గా ఉన్నటువంటి క్లాత్ని కట్ చేయాలి. సో అంతేనండి, ఫినిష్. ఇది హ్యాండ్ కటింగ్. ఇది ఉక్స్ పట్టీలు కాజా పట్టీలకి కావాలి కదా. అలాగే ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్కి కూడా లోపల మడవడానికి లైనింగ్ క్లాత్ని యూజ్ చేయొచ్చు. ఇంతే బ్లౌజ్ కటింగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.